ఆచి చికెన్ మసాలా చూస్తే ప్రపంచాన్ని హంటా వైరస్ వణికిస్తోంది. దాని బారిన పడితే లైఫ్ ఖతం అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ తో జాగ్రత్త అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ లాగే హంటా వైరస్ డేంజర్ అని వైద్యులు సూచిస్తున్నారు. ఎలుకల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. శ్వాస వ్యవస్థ మీద టార్గెట్ చేసుకుని వైరస్ విజృంభించే అవకాశం ఉందని, మొదట జ్వరం, ఆ తర్వాత కిడ్నీలు, శ్వాస వ్యవస్థపై దాడి చేస్తాయని తెలిపింది. వైరస్ అటాక్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రాణం పోతుందంటూ హెచ్చరించింది. అమెరికా, జర్మనీ, చైనాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచాన్ని హంటా వైరస్ వణికిస్తోంది. దాని బారిన పడితే లైఫ్ ఖతం అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ తో జాగ్రత్త అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ లాగే హంటా వైరస్ డేంజర్ అని వైద్యులు సూచిస్తున్నారు. ఎలుకల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. శ్వాస వ్యవస్థ మీద టార్గెట్ చేసుకుని వైరస్ విజృంభించే అవకాశం ఉందని, మొదట జ్వరం, ఆ తర్వాత కిడ్నీలు, శ్వాస వ్యవస్థపై దాడి చేస్తాయని తెలిపింది. వైరస్ అటాక్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రాణం పోతుందంటూ హెచ్చరించింది. అమెరికా, జర్మనీ, చైనాలో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెడీగా హంటా వైరస్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అసలు ఏంటి హంటా వైరస్? శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ శివ. ప్రపంచానికి ఇప్పుడు మరొక వైరస్ ముప్పు పొంచి ఉందా అనే ఒక అనుమానాల సందేహం, ఒక భయాందోళన మాత్రం నెలకొంది. ఎందుకంటే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాసేపట్లో. సో ఇటీవల గతంలో మనం చూస్తాం కరోనా వైరస్ ఎంతలా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించిందో ఆ స్థాయిలో ఇప్పుడు అట్లాంటి మరొక వైరస్ ఇప్పుడు మొత్తంగా కూడా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక అనుమానాలు కలుగుతున్నాయి. సో దీనికి సంబంధించి WHO ముఖ్యంగా అన్ని దేశాలను ముందుగానే అప్రమత్తం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ హంటా వైరస్ అనేది మనం గతంలో చూసాం, కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందితే ఈ హంటా వైరస్ అనేది ఇప్పుడు ఎలుకల నుంచి అయితే ఎలుకలకు సంబంధించినటువంటి మలం కావచ్చు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ అనేది తెలుస్తోంది. సో ఇది ఏంటంటే ఒక్కసారి గాలిలో కలిసి దాన్ని పీల్చుకునడం ద్వారా సేమ్ కరోనా లాంటి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు ఈ హంటా వైరస్ కూడా దాదాపుగా అసలే అలాంటి లక్షణాలు పోలి ఉండడం కూడా కొంత అందరినీ కూడా ఆందోళన గురి చేస్తా ఉంది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ కూడా తొలుత జ్వరం రావడం, తర్వాత అలసట, కండరాల నొప్పి, తలనొప్పి, తర్వాత వామిటింగ్స్ కావడం, కడుపు నొప్పి, దగ్గు, అల్టిమేట్ గా చివరకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది దీని లక్షణాలు ఉంటాయి. సో తీవ్రమైన దశలో మొత్తంగా ఊపిరితిత్తుల్లో శ్వాస పీల్చుకోవడం కాకుండా మొత్తం బీపీ డౌన్ అయిపోయి, రక్తపోటు పడిపోయి ఒక్కసారిగా ప్రాణాంతక స్థితికి చేరవచ్చు. మరికొద్దురు వ్యాధి ముదిరితే కనుక అల్టిమేట్ గా ప్రాణాంతకం కావచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా ఇప్పుడు వైద్యులు చెప్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా కూడా ఇది గాలిలో కూడా ఈ వైరస్ కలిసే అవకాశం ఉంటుంది, గాలి ద్వారానే వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఎలుకలకు సంబంధించి ఎలుకలకు దూరంగా ఉండే, ఎందుకంటే మనం చూస్తాం మా పెద్ద పెద్ద హోటల్స్ లో కావచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి సందర్భంలో ఇట్లాంటి వైరస్ కూడా కొంత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీంతో పాటుగా జర్మనీ, చైనా, అదేవిధంగా రష్యాలో కూడా ఇప్పటికీ ఈ వైరస్ కొంత వ్యాప్తి చెందిన కొన్ని మరణాలు కూడా సంభవించినట్టుగా కూడా ప్రాథమికంగా అక్కడ నుంచి సమాచారం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ హంటా వైరస్ మరో కరోనా వైరస్ ను తలపిస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే మరొకసారి మాస్కులకు, అదేవిధంగా శుభ్రతకు, ముఖ్యంగా ఎలుకలకు లేకుండా ఎలుకలకు సంబంధించి నివారించేందుకు అన్ని రకాలుగా ఎలుకల వల్ల మాత్రమే ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీలైనంత వరకు ఎలుకలకు సంబంధించినటువంటి ఎలుకలు దరిచేరకుండా ఉండడం, ఎందుకంటే ఎలుకలు లాలాజలం కావచ్చు, మలం ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా, అదేవిధంగా దక్షిణ అమెరికాతో పాటు చైనా, రష్యాతో పాటు పలు
దేశాల్లో కూడా ఇప్పటికే కొన్ని మరణాలు సంభవించినట్టు కూడా తెలుస్తోంది. సో దీంతోనే కొంత ప్రపంచవ్యాప్తంగా ఒక అలర్ట్ నెలకొంది. సో మరొక పెద్ద ప్రాణాంతకమైనటువంటి వైరస్ కు ఇది అవకాశం ఉండబోతుందా, వైరస్ బారిన పడే ప్రపంచం వైరస్ బారిన పడే అవకాశం ఉందా అనేది మాత్రం కొంత టెన్షన్ ఉంది. సో దీనికి ఇది కేవలం ఒక ప్రాథమికంగా సమాచారం, WHO ఇస్తున్నటువంటి ఒక అప్రమత్తత మాత్రమే. ఇప్పటికీ ఇది ఏదో మొత్తంగా విస్తరించిపోయింది, ఏదో ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. బట్ ఎంతకైనా మంచిది కొంత అప్రమత్తంగా ఉండటం మాత్రం మంచిదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా WHO కూడా కాసేపట్లో దీనికి సంబంధించి మరింత అధికారికంగా ఒక ప్రకటన చేసే పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుంది, అసలు ఈ హంటా వైరస్ ఉంది, హంటా వైరస్ వల్ల ఏం జరగబోతుంది, ఏ దేశాల్లో దీని ముప్పు ఉంది, సో దీన్ని దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపైనే ఇప్పుడు WHO ఒక అప్రమత్తం చేసే అన్ని దేశాలను అప్రమత్తం చేసే విధంగా ఒక సందేశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే WHO 630 గైడ్లైన్స్ ప్రకారం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిపైన ఒక బ్రీఫింగ్ ఇవ్వాలని డిసైడ్ అయింది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం WHO నుంచి మనకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.